ఈరోజు ముగ్గురు లబ్ధిదారులు ఫాతిమా గారు, అలాగే జ్యోతి గారు, తర్వాత వెంకట నరసింహులు, మీరు ముగ్గురింటికి వెళ్ళి వారికి జీరో బిల్లింగ్ ఇస్తే వాళ్లకు పట్టలేనంత ఆనందంగా వాళ్ళ ముఖంలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 100 రోజుల్లోపే మేము ఈ 6 బృహత్తరమైన కార్యక్రమాలు మేము చేసి చూపెడతామని చెప్పడం జరిగింది. చెప్పిన తడివే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలు, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతో పాటు వారికి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఇప్పుడు ఇంకొక 2 కొత్త సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం మొదలుపెట్టింది. అందులో భాగంగానే మహిళలకు అలాగే పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కరెంట్ ఇచ్చే ప్రతిపాదకను మనం చూసాం. అదే ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఫైనాన్స్ మంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉచిత విద్యుత్ కరెంట్ అనే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతున్నందుకు మనం పేద ప్రజల తరఫున మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అందరం చేదోడు వాదోడుగా ఉండాలి. అదేవిధంగా మిగతా ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో హామీలను కూడా నెరవేర్చే విధంగా మనం అందరం కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పేసి నేను ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మనకు ఇంకా 4-5 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో భాగంగానే మనకు నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా శ్రీకారం చుట్టింది. మనం గత పాలకులను చూసాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీకేజీలు, ప్యాకేజీలకు అంకితమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 30,000 నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేసింది. వాళ్ళకు ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 170,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గం తరఫున, మహబూబాద్ పట్టణ ప్రజల తరఫున నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ మురళీ నాయక్ గారు తన ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 200 యూనిట్ల ఉచిత కరెంటు దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 3 బిల్లులు మహబూబాద్ పట్టణంలో తీయడం జరిగింది. సారు ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఉచిత కరెంటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఎనలేని ఆనందం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 స్కీములలో మా స్కీము అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్కీమ్ రావడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం సార్. ఎందుకనంటే మా డిపార్ట్మెంట్ జనరల్గానైతే కన్జ్యూమర్స్ దగ్గరికి పోయి, వినియోగదారుల దగ్గరికి పోయి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టమని చెప్పేసి విసిగిస్తూ ఉంటాం జనరల్గానైతే. ఇవాళ మన మహబూబాద్ పట్టణాన్ని చూసుకున్నట్టయితే, మహబూబాద్ జిల్లాను చూసుకున్నట్టయితే ఇవాళ దాదాపుగా 85,000 మంది పైచిలకు మనకు ఉచిత విద్యుత్కి అర్హులైన వాళ్ళు గమనించవచ్చు. ఈవెందో ఇంకా మనకు రావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మనకు బిల్స్ ఆఫ్ సర్వీసులు కానీ, డైరెక్ట్ వాడుకునే వాళ్ళు కానీ, వాళ్ళు మీటర్ తీసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం ప్రకటించినటువంటి 200 యూనిట్లు మనం అర్హులు చాలామందిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మహబూబాద్ జిల్లా అనేది గిరిజన ప్రాంతము, తర్వాత బహుజనులు, దళితులు, గిరిజనులు ఉన్న ప్రాంతం కాబట్టి దాదాపు 95% పైచిలకు అర్హులుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇవాళ చూసినట్టయితే, మన ఎమ్మెల్యే గారు చూసినట్టయితే ప్రతి వాడకు కూడా వచ్చేసి నేను తిరిగైనా కానీ బిల్లు ఇస్తా అని చెప్పేసి తను రావడం చాలా హర్షణీయము. తను కోరుకున్న విధంగానే మేము తన ప్రోగ్రాం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేసినాము. కాబట్టి మా డిపార్ట్మెంట్ని, అధికారులతో పాటు మా డిపార్ట్మెంట్ని కూడా తను జాగ్రత్తగా చూసుకుంటానని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పటివరకు మేము ప్రజల దగ్గరకు పోయి హింసించే వాళ్ళము. కొత్త ప్రోగ్రామ్స్ కానీ, ఇటువంటి ముఖ్య లీడర్లతోని ప్రోగ్రామ్స్ కానీ చేసే దాఖలాలు మా దగ్గర లేవు. ఇవాళ మేము కూడా ప్రజలతో మమేకం అవ్వడానికి అవకాశం వచ్చిందని చెప్పేసి తనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.